ఆపరేషన్ సింధూర్ లైవ్ అప్డేట్లు జైసల్మేర్లో అర్ధరాత్రి నుండి ఉదయం 4 గంటల మధ్య పూర్తి బ్లాకౌట్ అమలులోకి వచ్చింది. పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది. భారతదేశంపై ఉగ్రవాద దాడులకు ప్రణాళిక మరియు దర్శకత్వం వహించబడింది. భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీకే లోని 9 ఉగ్రవాద లక్ష్యాలపై 24 ఖచ్చితమైన క్షిపణి దాడులు నిర్వహించాయి. వీటిలో మురిడ్కే మరియు బహవల్పూర్ ఉగ్రవాద గ్రూపుల బలమైన ప్రదేశాలు లష్కరే తోయిబా మరియు జైషే మొహమ్మద్ జెమ్ ఉన్నాయి. భారతదేశం చేస్తున్న దాడులకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ దేశ సాయుధ దళాలకు అధికారం ఇచ్చామని, తాను ఎంచుకున్న సమయంలో, ప్రదేశంలో మరియు పద్ధతిలో స్పందించే హక్కు పాకిస్తాన్కు ఉందని పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ పేర్కొంది. పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్పై భారతదేశం జరిపిన దాడుల్లో 31 మంది పౌరులు మరణించారని పాకిస్తాన్ తెలిపింది. పాకిస్తాన్ నుండి సరిహద్దు దాడుల్లో 13 మంది మరణించారని, వారిలో ఒక సైనికుడు కూడా ఉన్నారని భారతదేశం తెలిపింది. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా 60 మందికి పైగా గాయపడ్డారని వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో తన కుటుంబంలోని 10 మంది సభ్యులు, 4 సహాయకులు మరణించారని జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పేర్కొన్నాడు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గాన్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి. ఈ దాడిలో 25 మంది భారతీయులు మరియు ఒక నేపాలీ పౌరుడు మరణించారు. పాకిస్తాన్ మరియు పిఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది. భారతదేశంపై ఉగ్రవాద దాడులకు ప్రణాళిక మరియు దర్శకత్వం వహించిన ప్రదేశం నుండి శత్రు దాడి జరిగినప్పుడు సమర్థవంతమైన పౌర రక్షణ కోసం దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లో ప్రణాళికాబద్ధమైన భద్రతా విన్యాసాలకు కొన్ని గంటల ముందు భారతదేశం దాడులు చేసింది. దాడికి పాల్పడిన వారిని మరియు దాని కుట్రలో పాల్గొన్న వారిని భూమి చివరల వరకు వెంటాడి వారి ఊహకు మించి శిక్ష విధించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిజ్ఞ చేశారు. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.